హాయ్ అండి అందరికీ. సండే వీడియో అండి ఇది. మా ఇంట్లో అయితే మటన్ కర్రీ, వైట్ రైస్ అండి. మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. విలేజ్ స్టైల్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలండి. టమోటా కూడా బాగా మెత్తగా వేగాలండి. నేను చేసే అన్నీ విలేజ్ స్టైల్లో ఉంటాయండి వంటలు. మాది ఎందుకంటే విలేజ్ కాబట్టి అండి. విలేజ్ స్టైల్లో వంటలన్నీ చూపిస్తానండి, మీరు చూడండి బాగా. టమోటా కానీ బాగా మెత్తగా వేగిపోయిన తర్వాత మటన్ వేసేసుకోవాలండి. మటన్ వేసేసుకొని బాగా కలుపుకొని మొత్తం కలిసేటట్టు మొత్తం ఆయిల్ తాలింపు అంతా కలవాలండి మటన్కి. అంతా కలిసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. దాంట్లో వాటర్ ఉంటాయి కదండి, అవన్నీ బాగా ఎనకాలండి. బాగా ఇనికిన తర్వాత 2-3 మంటలు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. మటన్లో నుంచి వాటర్ వస్తాయి కదండి, అవి బాగా ఇనికేలాక మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలపెట్టుకుంటూ ఉండాలండి. అడుగు పట్టకుండా ఉంటుంది నీళ్ళు ఇనికేదాకా. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి పల్లీలు, శనగపప్పు, జీడిపప్పు, ధనియాలు, చెక్క, మొగ్గ బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొబ్బరి, వెల్లుల్లి కూడా వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి మసాలా. ఈ కూరలో అయితే 5 మినిట్స్కి అంతా వాటర్ అన్నీ ఇనిగిపోయాయండి. పోతే ఉప్పు, పసుపు, కారము అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. వాటర్ వేసుకోకూడదండి. వాటర్ వేసుకోకుండా బాగా 2 మంటలు తగిలిన దాకా బాగా ఉడికిచ్చేసుకుంటే ఆ ఉప్పు, కారం అనేది ముక్కకు బాగా పట్టిద్దండి. బాగా 2 మంటలు తగిలిన తర్వాత తీసేసి మూత తీసేసి బాగా కలబెట్టేసి వాటర్ వేసేసుకోవాలండి. ఒక పెద్ద చెంబు నిండా వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కిలో మటన్ అండి. వాటర్ వేసేసిన తర్వాత బాగా కలదిప్పి మూత పెట్టేసి బాగా కాసేపు బాగా ఉడకబెట్టుకోవాలండి. మధ్యలో మధ్యలో మూత తీసి కలదిప్పుకుంటూ ఉండాలండి 2 నిమిషాలకు ఒకసారి, లేకపోతే అడుగు మాడిద్దండి. కాసేపు ఉడికిన తర్వాత ఉడికిందో లేదని చెక్ చేసుకొని ఉడికితే బాగా ఉడికినాక బాగా చూసుకొని మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మనము, ఆ మసాలా వేసేసుకొని ఓ మంట తగిలిన తర్వాత దించేసుకోవటమేమండి. నాకైతే కొత్తిమీర అవైలబుల్లో లేదండి, మాది విలేజ్ కదండి. ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదండి. నాకు అది అయితే కొత్తిమీర చిక్కలేదు, వేయలేదు నేను. వాళ్ళైతే వేసుకోండి కొత్తిమీర కూడా. మటన్ పొడేసేసుకొని ఓ మంట తగిలిన తర్వాత తీసేసుకొని వేసేసుకొని బాగా సర్వ్ చేసుకోవటమేనండి. అంత అయిపోయింది మటన్ కర్రీ.